చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పోలీస్ బృందాలు ఢిల్లీ వెళ్లాయి. ఢిల్లీలోని విక్రయ ముఠా కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఎక్కడి నుంచి పిల్లలను తీసుకొచ్చారో తేల్చనున్నారు. కిరణ్, ప్రీతి అనే ఇద్దరు వ్యక్తులు కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 13 మంది చిన్నారులను CWCకి తరలించారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పోలీస్ బృందాలు ఢిల్లీ వెళ్ళాయి. ఢిల్లీలోని ఈ విక్రయ ముఠా కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఎక్కడి నుంచి పిల్లలను తీసుకొచ్చారో తేల్చనున్నారు. కిరణ్, ప్రీతి అనే ఇద్దరు వ్యక్తులు కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 13 మంది చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కు తరలించారు. అయితే తెలిసిన ఏజెంట్ ద్వారా చిన్నారిని దత్తత తీసుకున్నామని, ఇప్పుడు బిడ్డను మాకు కాకుండా చేస్తే మా పరిస్థితి ఏంటని కొందరు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అనురాధ అనే అమ్మాయి ఏజెంట్ ఏమో తెలియదు. అమ్మాయి మాకు తెలిసింది కదా. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మేము పిల్లల్ని కావాలని అడిగాం. అమ్మ, మా అమ్మాయికి మా కోళ్ళకి 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు పుట్టట్లేదు, ఏం చేయాలమ్మా అంటే, ఎవరన్నా పిల్లలు దొరికితే ఇస్తామమ్మా అని చెప్పింది. 3 పిల్లలు అంట ఒక ఆయనకి, 3వ పిల్లలు ఆడద పుట్టిందంట. అప్పుడు ఏం చేసిందంటే 3వ పిల్లలు ఆడద పుట్టింది, ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు అన్నారంట. ఈ అమ్మాయి కనిపెట్టిందంట. వాళ్ళు కనిపెట్టిందో ఏం చేసిందో తెలియదు. ఆమె ఏం చేసింది, 3వ పిల్ల పుట్టింది కదా, ఇచ్చేస్తాడంటే అని చెప్పింది. అంటే ఆ అమ్మాయి మాకు తెలుసు కాబట్టి నేను ఏమన్నా అంటే, ఆ 3 ఎంత చెప్తుందమ్మా, ఉందమ్మా ఎంత చెప్తుందమ్మా అమ్మాయి అంటే 2,60,000 అని చెప్పింది. ఆ 2,60,000 ఆమె కట్టిందో ఏమో తెలియదు. ఇంకో ఆధార్ కార్డు బట్టి మా చేతికి ఇచ్చింది. వాళ్ళిద్దరు ఆధార్ కార్డు ఇచ్చింది. ఇచ్చేసి దత్తత అంటే ఆపించింది. దానిలో సంతకాలు పెట్టించుకుని మాతోటి ఆ అమ్మాయికి ఇంకా 5,000 లక్షలు ఇచ్చేసి చీర కొనుక్కోమ్మా అని మేము ఉన్నమ్మా, చీర 5 రూపాయలు ఇచ్చి చీర కొనుక్కోమ్మా, మాకు మంచి పని చేసావు, మాకేంటి పిల్లలు లేరు, ఇంట్లో పిల్లలు వచ్చే దారి లేదని మేము ఇచ్చేసాం. ఆ అమ్మాయికి ఇచ్చి తెచ్చుకొచ్చుకున్నాం. అయితే కేవలం శిశు సంక్షేమ శాఖ ద్వారానే చిన్నారులను దత్తత తీసుకోవాలని, అంతకు మించి వేరే ఏ మార్గం లేదన్నారు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు. దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. దత్తత తీసుకునేవి జరుగుతున్నాయి. ఈ ఇల్లీగల్ అడాప్షన్స్ని చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వలన చాలామంది దళారుల వల్ల గురవుతున్నారు. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ఉంది, CARA.gov.in అని. ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే దత్తతకి అప్లై చేసుకోవాలి. దానికి ఎవరైతే పేరెంట్స్ అప్లై చేస్తారో మా డిపార్ట్మెంట్లో WC డిపార్ట్మెంట్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ స్టేటస్ అన్ని తెలుసుకున్న తర్వాత మేము అప్పటికే కొంతమంది అబాండెండ్ అండ్ ఎవరైతే సొంతగా సరెండర్ చేసిన బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము లీగల్ ఫ్రీ ఫర్ అడాప్షన్ చేసి ఉంటాం. అటువంటి పిల్లల్ని వీళ్ళకున్న సీరియల్ నెంబర్ ప్రకారం వాళ్ళకి దత్తత ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది కూడా గౌరవ జిల్లాకి సంబంధించిన కలెక్టర్ గారి ద్వారానే ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న అమెండ్మెంట్స్ ప్రకారం. సో ఈ విధంగా చేసుకున్నప్పుడు ఫ్యామిలీస్ కానీ ఎటువంటి అంటే డబ్బులకి నష్టపోకుండా, అట్ ద సేమ్ టైం దళారుల వల్ల మోసపోకుండా వేరే పద్ధతులు ఏమి లేదు. ఇది ఒక్కటే పద్ధతి. అంటే ఇప్పుడు ఉమెన్ అండ్ మహిళా శిశు సంక్షేమం ద్వారా మాత్రమే, కారా వెబ్సైట్ ద్వారా మాత్రమే లీగల్గా చట్ట ప్రకారం దత్తత, మిగతా ఏది కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు. పిల్లల అక్రమ సరఫరా కేసులో ప్రధాన నిందితులు శోభారాణి, స్వప్న, షేక్ సలీంను అరెస్ట్ చేసినట్టు తెలిపారు రాచకొండ సిపి తరుణ్ జోషి. పిల్లలు లేని వారిని గుర్తించి చిన్నారులను అక్రమంగా సరఫరా చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రకటించారు. వీరంతా కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే అని చెప్పారు. రక్షించిన చిన్నారులను పూర్తి విచారణ తర్వాత వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. మాకు రాచకొండ పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది, వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ వెరీ వెరీ యంగ్, సమ్టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ 1 month ఆర్ ఈవెన్ అప్ టు 1 month to 2 years, వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు.
ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళిళ్ళు లేదు, వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభారాణికి అరెస్ట్ చేశారు. And she was assisted by two other persons, that is the Swapna and Sheikh Salim.